హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రావులు ఎంజే ఆయుర్వేద. శతావరి అనేది చాలా ఎక్కువగా వింటున్నాం మనం ఇప్పుడు. సో శతావరి ఏం చేస్తుంది అనేది చూద్దాం ఈ వీడియోలో. శతావరి అనేది మనకి మెనార్కే నుంచి మెనోపోజ్ వరకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి యూస్ అవుతుంది ఫీమేల్స్లో. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కొంతమంది వెయిట్ చాలా తక్కువ ఉన్నాము, కొంచెం వెయిట్ గెయిన్ కావాలి అనుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ డ్రగ్ ఇది అని చెప్పొచ్చు. దాంతోపాటు మీరు అశ్వగంధాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ శతావరి అనేది ఫీమేల్స్లో మెయిన్గా చాలా బెస్ట్ డ్రగ్. సో ఇంకా మనకి అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. కొల్లాజన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంతో మన ఏజ్ని తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ ఉంటుంటుంది కదా, హెయిర్ ఫాల్ని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే హెయిర్ ఫాల్కి మెయిన్ ప్రాబ్లమ్స్ బాడీలో హీట్ ఎక్కువ అవ్వడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, పీసీఓడి, థైరాయిడ్ లాంటి కండిషన్స్ కూడా రీజన్స్ అవుతాయి కాబట్టి అవన్నీ తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. మనం కాజ్ని తగ్గిస్తే ఖచ్చితంగా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇంకా మనకి మెనార్కే తర్వాత సర్టెన్ ఏజ్లో మనకి పింపుల్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పింపుల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బ్లాక్ స్పాట్స్ కానీ, పింపుల్స్ కానీ, అలాంటివి తగ్గించడానికి కూడా శతావరి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. హార్మోన్స్ని కరెక్ట్ చేస్తుంది కాబట్టి. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీకు ఇంప్లాంటేషన్ కరెక్ట్గా అవ్వడానికి కానీ, ప్రెగ్నెన్సీ ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది శతావరి అనేది. కానీ కొంచెం కాషన్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ డోస్ అంతా తెలుసుకొని మాత్రం యూస్ చేయాలి. సో డెలివరీ తర్వాత కూడా మనకి పాలు రావడానికి, తల్లుల్లో పాలు రావడానికి కూడా శతావరి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నార్మల్గా వెజనల్ డ్రైనెస్ ఉంటుంటుంది కదా చాలామందికి, ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వెజనల్ డ్రైనెస్ వస్తూ ఉంటుంది. సో మనకి ఇంటర్కోర్స్ టైంలో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది డ్రైనెస్ ఉండడం వల్ల. సో దీంట్లో ఈస్ట్రోజన్ ఉంటుందన్నమాట. అంటే ఫైటో ఈస్ట్రోజన్ అనే కాంపౌండ్ ఉంటుంది, అది ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని కరెక్ట్ చేయడానికి శతావరి అనేది యూజ్ అవుతుంది. మెనోపోజ్ తర్వాత వచ్చే చాలా కాంప్లికేషన్స్ని కూడా తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. అప్పుడు కూడా మనకి డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. సో హాట్ ఫ్లాషెస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కరెక్ట్ చేయడానికి కూడా శతావరి యూజ్ అవుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి యూజ్ అవుతుంది. రసాయనం లాగా వర్క్ చేస్తుంది. సో మీరు రెగ్యులర్ టానిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు శతావరిని. కానీ డోస్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. మళ్ళీ మీ బాడీ టైప్కి శతావరి సూట్ అవుతుందా లేదా అని చూసి మాత్రమే తీసుకోవాలి. లాంగ్ టర్మ్లో యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.